ఐడియా. ఒకవేళ ఉన్న పడంగా నీకు బాగా డబ్బు కావాలంటే నువ్వేం చేస్తావు? బాగా ఆస్తి ఉన్న వాడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఓకే, సూపరు. ఒకవేళ నీ పెళ్ళైన తర్వాత వాడికి ఆస్తి లేదని తెలిస్తే వాడికి డివోర్స్ ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా. ఇది ఇంకా సూపరు. నీలాగే పాప మన షరీఫ్ గారు కూడా వాళ్ళ నాన్న ఇచ్చే ఆస్తి కోసం ఒక పిల్లాడిని తీసుకెళ్ళట అద్దెకి. ఆ పిల్లాడితో పాటు తల్లి కూడా వచ్చిందంట. అయితే ఈ స్టోరీలో షరీఫ్ కి ఒక పిల్లాడు, ఇద్దరు పిల్లలు. నీకు అలా అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఒకసారి స్కిట్ చూడు. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్రా. దీర్ఘ సుమంగళి బావ, ఆయుష్మాన్ బావ. నా పిల్లలు ఇక్కడ లేదా? అంతేలే. ఇంజి వచ్చి నాకు ముద్దు పెట్టడం, నా పిల్లం నా కాళ్ళకి మొక్కడం, ఇదంతా కళ్ళలోనే జరగాలి. నిజం ఎప్పుడు జరుగుద్ది? ఇదేంటి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కబోయి చైనా ఫ్లైట్ ఎక్కానా? ఇక్కడికి వచ్చానేంటి? రే నువ్వున్నది హంగామా సెట్ లో వెళ్ళి స్కిట్ చెయ్యి. వెళ్ళు. నమస్కారం అండి, నా పేరు ఆనంద్ కుమార్. మీకు నా భార్య గురించి చెప్పాలి. దాని పేరు పుణ్యవతి. ఏంటి పేరు వెరైటీగా ఉందని చూస్తున్నారా? మా అత్త మామకి ఫస్ట్ నైట్ అవ్వకుండా పుట్టేసింది. ఇది పూర్వజన్మ పుణ్యం వల్ల పుట్టిందని మా మామ దానికి పుణ్యవతి అని పేరు పెట్టాడు. అది పూర్వజన్మ పుణ్యం కాదు, పక్కింటి పాపనాడు ఎప్పుడు తెలుసుకుంటాడు ఏంటో. ఏమో పుణ్యవతి, ఏమే పుణ్యవతి. ఏమిటండి పొద్దున్నే మీ గోళ? పొద్దున్నే ఏంటి ఆ గొర్రెల్లా గొంతేసుకుని అలా అరుస్తావు? ఆహా, పెళ్లికి ముందు ఈ గొంతు చాలా స్వీట్ గా ఉందన్నారు. పెళ్ళి ఒక ముందు మగోళ్ళు బ్రహ్మలో బతుకుతారు, మరి పెళ్ళయ్యాక బ్రహ్మరాక్షస్తో బతుకుతారు. మీరేదో చాలా అందంగా ఉన్నట్టు ఒకసారి మీ మొహం అద్దంలో చూసుకోండి. వైరస్ వచ్చి నీటి ఏనుగులో ఉన్నారు. నన్ను పట్టుకుని ఏనుగు అంటావా? ఏనుగు కాకపోతే ఎద్దు. ఎద్దా ఎద్దా? ఎవరో వస్తున్నారు చూడండి. ఆగబాబు గారు, ఆగబాబు గారు. ఎరా బ్రహ్మం బాగున్నావా? బ్రహ్మం అని మా పాలేరే. మన ఇద్దరం మా నాన్న ఎదిరించి పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే నీకు పరిచయం లేడు. ఎరా బ్రహ్మం ఏంటో లోటు పడ్డావు? ఏ లేదంటే చిన్న పని ఉండి వచ్చానండి. ఏంటా పని? నాన్నగారు పోయారా? అదో ఏంటండి, ఎవరైనా పోతే బాధపడతారు. బానే ఉన్నారండి. మామయ్య గారు పోయారనుకో ఆస్తి మొత్తం మాదేగా, అందుకన్నమాట. ఎవరైనా మన ఫ్యామిలీయా? మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. వచ్చిన మ్యాటర్ అంటే చెప్పు. ఏం లేదండి, మీ ఆస్తి విషయంలో సీక్రెట్ చెప్తాను వచ్చాను. సీక్రెటా? త్వరగా చెప్పి. 2 సంవత్సరాల లోపు మీకు గనక పిల్లలు పుట్టకపోతే మీ ఆస్తి మొత్తం అనాథశానాలకు రాస్తానని మీ నాన్నగారు. అమ్మో అమ్మో, అంత పని చేశారా? మరి నేను ఎప్పుడో చెప్పాను పిల్లల్ని కందామండి, పిల్లల్ని కందామండి అని. మీ ఎంజాయ్ ఎంజాయ్ అన్నారు. ఇప్పుడు ఆస్తి మొత్తం అనాథకు పోతే అడుగు తింటే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలరా? దీనికి కూడా మంచి మార్గం ఉందండి బాబు. అవునా? అదేంటో చెప్పే. చెప్పేస్తారు మరి. మరి మాకేంటి? ఏం కావాలో అడగరా, ఇచ్చేస్తాను. ఏముందో లచ్చ. కోట్లు వస్తున్నాయి కదండి, లక్షే కదండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇచ్చేస్తారా చెప్పరా. ఏంటంటే మీరు ఒక అనాథశానానికి వెళ్ళి ఒక అబ్బాయిని దత్తత తీసుకుని మీరు అందరు నాన్నగారి దగ్గరికి వచ్చండి. మిగతా నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు వెళ్ళి మా నాన్నకి మాకు ఆల్రెడీ కొడుకు. వాట్ ఎన్ ఐడియా సర్జీ. అదేదో నాకు డబ్బులు ఇస్తానన్నా కదా. అడ్వాన్సా? ఈ రూపాయి తీసుకో. అర్జెంట్ గా పిల్లలు కావాలంటే ఏం చేయాలి? బాబు గారు ఒక 5 రూపాయలు ధర్మం చేయండి బాబా, పిల్లలకు గొంతు ఎండిపోతుంది. పిల్లోడా? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. బాబా రండి బాబా. ఏమే దీని పిల్లని తీసుకెళ్లి మన పిల్లడని చెప్పేద్దాం. మరి అడుగు తినేదాని కొడుక, లేకపోతే అమ్మాయిని కొడుకు వస్తారా? ఇదిగో అమ్మా, నీకు 5 రూపాయలు 10 రూపాయలు కాదు 10,000 ఇస్తానని చెప్పింది. చేస్తావా? నేను ఆ టైప్ కాదవయ్యా. నువ్వు ఆ టైప్ అయినా మా ఆయనకి అంత సీన్ లేదులేమ్మా. నువ్వు ఉండవే. అంటే అది కాదమ్మా. 5 రూపాయలు ఏంటి బాబా, పోతున్న టైం అయిపోతుంది. నీకు ఓ 10,000 ఇస్తా. రేపు ఒక్కరోజు నీ కొడుకుని మా కొడుకుగా డ్రామా ఆడడానికి ఇస్తే చాలు. ఏటేటి నువ్వు 10,000 ఇస్తాను, బిడ్డని కొడుకు నాటకం ఆడించాడు. 20,000 అయితే ఓకే. అబ్బో సరే అమ్మా, 20,000 ఇస్తాను. నీ కొడుకుని ఇచ్చే. ఇస్తాను కానీ మీకు ఓకే అంటే సరిపోయిందా? నాకు ఓకే అవద్దా? ఏమవ్వాలి? నాకు కండిషన్ ఉన్నాయి. ఇదిగో అడుక్కున్న లెక్క నేను ఊరుకుంటా. సరే ఎక్కిరేనా కానీ ఏటనుకుంటున్నారు? చెప్పు. బాబుకి
10 నిమిషాలకు ఒకసారి పాలు ఎట్టేయాలి ఆ. సంటోడికి ఆత్మాలు వచ్చేస్తుంది మరి ఆ. చూసుకుంటూ మార్చాలి ఓ. డైరీ గట్ట అన్ని మార్చుకుంటూ చూసుకోవాలి అమ్మా జాగ్రత్తగా చూసుకో మరి చిచి ఇవన్నీ నేనెందుకు చేస్తాను ఏటి నా కొడుకు తీసి అన్న నేను సైనిక అమ్మమ్మ, నీకు దండం పెడతా నీకు దండం పెడతా నువ్వు ఉండవే నువ్వు ఉండు. అమ్మా నువ్వు చెప్పినవన్నీ నా పెళ్ళం చేయడానికి కష్టం వేరే ఐడియా ఏమన్నా ఉంటే చెప్తావా? ఐడియా అంటున్నావు కాబట్టి ఏముంది ఎలాగో బిడ్డ తండ్రి క్యారెక్టర్ నాకు ఎవరైనా పెద్ద అభ్యంతరమే లేదు ఆ. ఆ తల్లి క్యారెక్టర్ నేను వేసేస్తాను ఇంకో 10 ఏళ్ళు ఇచ్చేయండి నాకు అవునా? ఆ. 10 ఏళ్ళు పెళ్ళమంటే మరి నేనేంటి దాని చెల్లెని చెప్తానే. అడుగు తినేదాన్ని చెల్లెలేంటండి గుడ్ ఐడియా. అయితే పని మంచి అని చెప్తాను. మేకప్ లేకుండా భలే న్యాచురల్ గా ఉంటావు తెలుసా? సరేనమ్మా, మనం పొద్దున్నే ప్రయాణం అయ్యి బయలుదేరి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆ మూట ఆ చెత్త అంత పక్కన పెట్టి పిల్లని మాత్రం తీసుకుంటా నీట్ గా. అదే అదే జాగ్రత్తగా ఎత్తండి, ఊరి నుంచి తీసుకెళ్తాను. అలాగేనమ్మా. ఆ. ఏం చేస్తాం తప్పుద్దా? ఎక్కడ పెట్టాలి చెప్పండి. పక్కన రెడీ పెట్టు. అవ్వరా? పెదబాబు గారు, పెదబాబు గారు ఏటా కొంప తీసి పంకజం వచ్చిందంటే లేదని చెప్పరా బాబు. ఏమండి పట్నం నుంచి చిన్నయ్య గారు కోడలు గారు మనోడు గారు వస్తున్నారండి. మనోడు వచ్చారండి. ఎక్కడ వాళ్ళు? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి కోడలు పెంత ఎంత లక్షణంగా ఉందిరా లక్ష్మీదేవి లాగా. నాన్న అది నీ కోడలు కాదు, పని మనిషి. అట్టయితే కత్తిలాగా ఉంది. అది ఎవరా? నీ కోడలు. ఇదేంద్రా ఈ అబ్బా పట్టెల్లాగా ఉంటది, ఈ అబ్బా పట్టెల్లాగా ఉంటది, ఇదే డబ్బాలు ఎరుకుంటుందేంద్రా. నాన్న అంటే మీ కోడలు శుభ్రత పరిశుభ్రత మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎక్కడైనా చెప్తుంటే అస్సలు ఊరుకోవద్దు. స్వచ్ఛ భారత్. ఒరే అబ్బాయి తలనొప్పి కొంత కాస్త కాఫీ తెప్పించరా. కాఫీ పని మనిషి వెళ్ళి కాఫీ తేవే. నేను కాఫీ తేవాలా? మరి దీనికోసం నీతో అమ్మా నేను పిలవమంటావా? వెళ్ళి కాఫీ తేపా. అయ్యేది ఏమైనా అబ్బాయి బాబా నా మనవడు బలే ముద్దు వస్తాడు రా. అచ్చం నీ పోలికేని అనుకో. ఏంటి ఈ పోలికటయ్యా? ఈ పోలికటి అంత కౌశిక్ బాబు పోలిక. కౌశిక్ బాబు అంటే కౌశిక్ దానికి అన్నయ్య వరుస అవుతాడు. మేనమామ పోలిక అని చెప్తుంది అన్నమాట. ఏమండి ఇగో కాఫీ. నీకు పెళ్ళయిందా? అయిందండి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఇప్పుడే నన్ను వదిలి వేరే దాన్ని తగులుకున్నాడండి. పర్లేదు, మా ఆవిడ కూడా నన్ను వదిలేసి ఆటో ఓడి వెళ్ళిపోయింది. అదేంటి చచ్చిపోయిందని చెప్పా నాకు? నువ్వు వండరా పానకంలో పొడకలాగా ఇప్పుడు నీకెవరు లేకపోతే ఏంటి, నేనున్నానుగా. నేను పువ్వులో పులిహోర కబుర్లు ఆపి ఆస్తి పంపకాల సంగతి చూడండి నాన్న. ఒరే అబ్బాయి, ఆస్తి మొత్తం రాయాలి అనుకుంటే నా మనవడి పేరుతోనే రాస్తాను రా. మిమ్మల్ని తిరుపతి ఇంకా నా శ్రీశైలం మళ్ళా నా బజార్ దొరకమ్మ అందరూ సలగ పోతాను ఆయన. ఒరే ఈ పెర్ఫార్మెన్స్ ఏదో నాకు అర్థం కావట్లేదు. బంగారం నువ్వు బాగు. అయినా అంత చిన్న పిల్లాడి పేరు మీద ఆస్తి రాస్తే ఎలా నాన్న? ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. అవును బాబు, ఆస్తి మొత్తం మీ అబ్బాయి పేరు మీద రాయాలి. ఏమన్నావు? ఆస్తి మొత్తం మీ అబ్బాయి పేరు మీద రాయాలన్నాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆస్తిలో సగభాగం నా కొడుకు పేరు మీద రాస్తా, మిగతా సగం దీని పేరు మీద రాస్తా. ఇప్పుడు నీ పని మనిషిని చూస్తే మోగపోయిన వీణ మళ్ళీ మీటిందిరా. నాన్న దాన్ని నువ్వు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకిష్టమే. అమ్మో ఇంకా ఆలస్యం చేస్తే ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఆడేలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, నిజం చెప్పేద్దాం. నాన్న అది పని మనిషి కాదు. మరి ఇంకేంది? అది నా పెళ్ళం. యు మీన్ వైఫ్? యా. మరి ఇది ఊర్రా? ఇదే ఒక్క నిమిషం ఉండి చూపిస్తాను. అంత సిల్లర శాన్నాళ్ళైంది సిల్లర చూసి మాలచ్చి అక్కడ కూడా వేయట్లేదు ఈ మధ్య రూపాయి. ఒరే ముష్టిదే ఇదే. అవును. కప్పుడు తెదవా పక్క టీమో అమ్మాయిలు అనుకున్న ముష్టి కూడా వదిలిపెట్టలేదురా నువ్వు.
ఒక ముష్టిదాని కొడుక్కి నా చైన్ వేసాను తీరా ఏటయ్యా నీకు సైన్ ఇవ్వాలా ఓ పాలేరా ఎట్రా సింహాద్రప్ప నా మళ్ళా మిమ్మల్ని మీ బిడ్డలు సొంతంగా అనవా ముష్టిదాని ముందు పొరుగు తీసావు కదరా నిన్నిట్ట కాదురా రే మామయ్య గారు ఆ. ఈ ప్లాన్ అంతా మాది కాదు మరి ఉడదమ్మా అది ఆ బ్రహ్మంగారు నాన్నగారు. రే ఇట్రా ఏమైనా ఐడియాలన్నీ నా కొడుకు చెప్తావా అయ్యగారు చెప్తావు కానీ అయ్యగారు ఆ ముష్టిది బాగుందిరా రూపాయలు ఇచ్చేస్తా వస్తుందేమో అడుగు రాత్రికి పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు నాకు ఈ స్కిట్ మొత్తం సహస్రానే కనిపించింది పర్ఫార్మెన్స్ మాత్రం ఇలా చింపి అవతల పడేసింది అలానే అనుకుంటారు Fantastic. బ్రిలియంట్ భయ్యా చాలా న్యాచురల్ గా ఉంటుంది All right. ఎలా ఉంది